దసరా నవరాత్రుల వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు సందడిగా మారాయి. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటున్నారు ప్రజలు. ఆదివారం ప్రారంభమైన నవరాత్రి మహోత్సవాలతో దేవాలయాలు అన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇక ఈ రోజు అమ్మవారి విశిష్టత ఏంటి, పూజా విధానం, అలాగే అమ్మవారికి ఎలాంటి అలంకారాలు చేస్తారు, నైవేద్యంగా ఏం సమర్పిస్తారు, ఇలాంటి విశేషాలన్నీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ వివరిస్తారు. ముక్తా విద్రుమహే మనీలధవళఛాయైర్ముఖైస్త్రియక్షణైర్యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. అమ్మవారు ఇవాల్టి రోజున గాయత్రీ స్వరూపంలో అందరికీ దర్శనమిస్తుంది. చక్కటి నారింజ రంగులో అమ్మవారి యొక్క చీరని చక్కగా అలంకరిస్తారు. నారింజ చాలా విశేషమైనటువంటి రంగు. ఎందుకు నారింజయ్యా అంటే, ఈ అమ్మవారు సంధ్యాదేవి కదా. ఉదయాన్నే సంధ్యని అర్చిస్తాం, రాత్రి సంధ్య, సాయం సంధ్యని అర్చిస్తాం. ఆ సంధ్య నారింజ రంగులో ఉంటుంది. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి నారింజ వర్ణం లోపల తీయంగానే కనిపించేటువంటి ఆ నారింజ రంగుతోటి అమ్మవారి యొక్క అలంకారం చాలా విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి అనేక రకాలైనటువంటి విధాలుగా పూజ చేయటం. అసలు గాయత్రి అంటేనే నిత్యము పూజ చేయాల్సినటువంటి ఎవరైనా దేవత ఉన్నారు అంటే అది గాయత్రియే. నగాయత్ర్యా పరమో మంత్ర నమాతుక్ సమదైవతం. గాయత్రి మంత్రాన్ని వదిలిపెట్టి వేరే ఏ మంత్రము చేసినా ద్విజులకి అది వృధా అని పెద్దలు చెప్తారు. కాబట్టి చక్కగా గాయత్రీ మంత్ర అనుష్ఠానము, ఆ గాయత్రీ మంత్ర ధ్యానము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ రోజున అమ్మవారికి పెట్టేటువంటి ప్రసాదాలలో నిమ్మకాయ పులిహోరని చాలా విశేషంగా పెడతారు. ఇక అలంకారానికి వచ్చేటప్పటికి ఆ అమ్మవారు ఇందులో కూర్చొని చక్కటి తామర పూలన్నీ కూడా తీసుకొని తామర పూలతో ఆ తల్లికి అర్చన చేస్తే చాలా విశేషము అని పెద్దలు చెప్తారు. కాబట్టి తామర పూలతో అర్చన, నిమ్మకాయ పులిహోర అనేటటువంటిది ప్రసాదంగా పెట్టాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వంకాయతోటి వంటకం చేయకూడదు. వంకాయ వంటకం ఎప్పుడూ యోగ్యము కాదు. రెండవ రోజు నాడు గాయత్రి అమ్మవారిని కొలిచేటటువంటి రోజు. కాబట్టి ఈ విధంగా చేయాలి. అయితే ఈ గాయత్రి అమ్మవారి చరిత్ర ఏమిటి? ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు చాలా విశేషమైన యాగాన్ని తలపెట్టి, ఎక్కడో కాదు, రాజస్థాన్లో పుష్కర్ అనేటటువంటి ప్రాంతంలో, ఇప్పటికీ పుష్కర్ అనే తీర్థం మనకి తెలుసు. పంచతీర్థాలలో తీర్థరాజంగా చెప్పబడుతుంది పుష్కరు. అలాంటి తీర్థరాజము దగ్గర ఆయన చేద్దాము అని అనుకున్నప్పుడు సరస్వతి అమ్మవారు అలంకరించుకొని రావడానికి ఆలస్యమైంది. ఏం చేయాలి అని విష్ణుమూర్తి వారిని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి వారు గోలోకం నుంచి ఒక గోపికని పంపించారు. ఆ గోపికకే గాయత్రి అనేటటువంటి నామధేయం చేశారు. ఆ గాయత్రి శక్తి ప్రత్యేకముగా గోలోకము నుంచి వచ్చినటువంటి శక్తి. ఆ తల్లిని అలంకరించడం, ఆ తల్లి కూర్చోవడం, పూర్తిగా అక్కడ యజ్ఞయాగాదులన్నీ పూర్తి చేసి జనాలందరికీ సుభిక్షమైనటువంటి సంపదనంతా ఇచ్చినటువంటి తల్లి గాయత్రి. ఆ గాయత్రి అమ్మవారు ముక్తా విద్రుమ హేమనీల ధవళ, చక్కటి ఎరుపు రంగులో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కొంచెము నీలపు వర్ణములో ఉంటుంది, పసుపచ్చ ఛాయ కూడా ఉంటుంది, బంగారపు రంగులో ఉంటుంది, తెల్లగా. ముక్త విద్రుమ హేమ నీల ధవళ, ఈ 5 రకాలైనటువంటి ముఖకాంతులతో అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ తల్లి ఎంత గొప్పదయ్యా అంటే, ఈ తల్లిని ఎప్పటిదాకా యోగ్యుడైనటువంటి వాడు అనుష్ఠానం చేస్తాడో అప్పటిదాకా దారిద్ర్యం అనేది ఉండదు, సుభిక్షంగా అన్నము దొరుకుతుంది. మొత్తం అన్ని చోట్ల జలము ఆహారము లేక కరువు వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఈ గాయత్రీ మంత్రముతోటే సమస్తమైనటువంటి ఆహారాలు భూమి మీద ప్రజలందరికీ కూడా అందించారు. కాబట్టి అంత అద్భుతమైన విశేషమైనటువంటి గాయత్రి శక్తి, ఈ శక్తిని ప్రతి వాళ్ళు ఖచ్చితంగా అర్చించి ఆరాధించి ఆ నారింజ రంగు రూపంలో ఉండే వస్త్రం కట్టినటువంటి ఆ తల్లిని మనమందరము కూడా ధ్యానం చేసుకోవడము చాలా 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 విశేషము.
ఈ తల్లిని ఇవాళ ప్రత్యేకంగా అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. ప్రతినిత్యము చేసినట్టే ఇవాళ విశేషంగా చేద్దాం.